ఏదైతే సూపర్ 6 హామీలకు సంబంధించి ఒకటి పెన్షన్ అయితే సూపర్ 6తో సంబంధంగా విడిగా ఇచ్చిన హామీ అది అమలు చేశారు. 4,000 రూపాయలు, 7,000 రూపాయలు, 6,000 రూపాయలు అన్నట్టు 4,000 రూపాయలు రెగ్యులర్ వాళ్ళకి, అట్లాగే 6,000 రూపాయలు అన్నటువంటిది వికలాంగులకి, దివ్యాంగులకి పెంచుకుంటూ వచ్చారు. అది ఒక ఆస్పెక్ట్. మిగతా వాటిట్లలో ఇంకా ఏంటి అన్నట్టు అంటే విద్యా దీవెన, లేకపోతే అమ్మ ఒడి, తల్లికి వందనం, ఇట్లాంటి కాన్సెప్ట్లన్నీ నడుస్తున్నాయి. అవి పక్కన పెడితే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మాత్రం రెడీ అవుతున్నది. టోటల్గా ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 40% మంది అంటే 15 లక్షల మంది మహిళలు ఉంటున్నారు. వీళ్ళకు ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల పల్లెలో వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు, హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. కర్ణాటకలో కూడా జరుగుతున్నటువంటి అన్ని లెక్క తీసుకొచ్చారు. వాటన్నిటి ఆధారంగా ప్రస్తుతం ఈ నెల నుంచి వచ్చే నెల నుండి పెట్టాలా అన్నటువంటి ప్లాన్ చేస్తున్నారు. ఉచిత బస్సు అన్నటువంటి దానికి సంబంధించి ఇందులో ఏ కోణంలో అమలు చేయాలి, మొదట కొన్ని నగరాల్లో అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగాన ఎలాగా అన్నటువంటి కాన్సెప్ట్ని చెక్ చేస్తున్నారు.